హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆగండి, ఆనియన్స్ ఎగిపోయినాయండి. ఎటువంటి టమాటాలు దోసకాయలకి ఇస్మాయిల్ లేకుండా ఓన్లీ ఫ్లేవర్ కావాలి మనకి. మష్రూమ్ ఫ్లేవర్, నాటు మష్రూమ్స్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వేసుకోమండి, లైట్గా వేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ తిప్పుకోండి వేసుకొని. ఒక 5 minutes అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత మష్రూమ్స్ వేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి వేగుతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మై డియర్ ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత వెంటనే ఏం చేసుకున్నాం, నెక్స్ట్ స్టెప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగినామంటే ఇక మష్రూమ్స్ పక్కనే ఉన్నాయండి. నేచురల్ మష్రూమ్స్, నాటు మష్రూమ్స్ అండి, చాలా తక్కువ, కాస్ట్ ఎక్కువ. ఓకే, అయినప్పటికీ తీసుకున్నాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నాటు మష్రూమ్స్ కర్రీ అండి. ఓకే, ఇంతవరకు చేయలేదండి నాటు మష్రూమ్స్ కర్రీ, ఫస్ట్ టైం చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. నాటు మష్రూమ్స్, ఆనియన్స్ అవి వేసాం, మసాలా వేసాం. ఇప్పుడు నాటు మష్రూమ్స్ వేసేయడమే నెక్స్ట్. అది ఆగితే ఒక 5 minutesలో మై డియర్ ఫ్రెండ్స్. అందరూ చూడండి నాటు మష్రూమ్స్ ఎంత తాజాగా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎలా ఉన్నది, ఇంత నీట్గా కడగాలి, ఇంత పక్కా నీట్గా కడిగితేనే ఇంత టేస్ట్ కనబడుద్ది మనకి, లేకపోతే మట్టి గిట్టి చండాలంగా ఉంది. చూడండి ఇప్పుడు ఎంత వైట్గా ఉన్నాయో. అందరూ మర్చిపోమాకండి మై డియర్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మనం చేయబోతుంది నాటు మష్రూమ్ కర్రీ.